నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతము భారతదేశంలో ప్రభుత్వము వర్సెస్ ప్రజలు అంటే ఎవరిది పై చేయి అనే ఘర్షణ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము పన్నుల వేట మొదలుపెట్టింది. ప్రజలు ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా ఉచితంగా పథకాలు అంటే ఓటు వేసినందుకు పారితోషికంగా మాకు ప్రభుత్వాలు ఏమిస్తాయి అని మెజారిటీ ప్రజలు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ మెజారిటీ ప్రజలు ట్యాక్స్ పరంగా ప్రభుత్వానికి ఏమాత్రం సహాయం చేయకుండా ప్రభుత్వము తమను రోజువారీ జీవితం గడపడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అని ట్యాక్స్ కట్టని వాళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదో విచిత్రమైన అంటే బాగా అల్లరి చేసే పిల్లవాడిని మందలించకుండా బుజ్జగించి తాను చెప్పిన మాటలు పేరెంట్స్ వినే విధంగా ఉంది ఇప్పుడు వ్యవహారం. అంటే ఏ పని చేయని పిల్లవాడు తాను పుట్టినందుకు పేరెంట్స్ తన పాలన పోషణ చూసి తాను ఏ రకంగా ఉపయోగపడకపోయినా పిల్లలను పేరెంట్స్ చక్కగా చూసుకోవాలనే ప్రతిపాదన ఇప్పుడు మన భారతదేశంలో బాగా వినిపిస్తుంది. భారతదేశంలో పనికి ఆహారం, పెన్షన్లు, అదే కాకుండా రైతు బంధువులు, రైతు సబ్సిడీలు, ఈ సబ్సిడీ విధానం ప్రస్తుత ప్రభుత్వాలకు ఒక తలనొప్పిగా మారితే ఈ సబ్సిడీలు కాకుండా ప్రభుత్వాలు నెలకొల్పాలి అంటే చేతనైనా చేత కాకపోయినా ప్రాక్టికలీ అమలు కావు అని తెలిసిన వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని ఆ వాగ్దానాల అమలు కోసం ట్యాక్స్ చెల్లించే వారిని వేధించడం, వాళ్లను ఆ ట్యాక్స్ బ్రాకెట్లోకి తేవడానికి ట్రై చేయడం, ఇదంతా మామూలుగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అసలు ఈ సంపాదించడము వద్దు, ఈ ప్రభుత్వానికి చెల్లించడము వద్దు అనే స్టేజ్కు, అంటే ఇది చాలా విచిత్రమైన, దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన సిచ్యువేషన్. ఏ దేశానికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. అది త్వరలో భారతదేశానికి దాపరించనుంది. ప్రభుత్వాలు ఎంప్లాయ్మెంట్ అనే ఒక పెనుభూతాన్ని పక్కనట్టి ఈ ఎంప్లాయ్మెంట్ లేకుండానే మీరు బతకగల సదుపాయం మేము కలిగిస్తాము అని చెప్పడం వల్ల చాలామంది పని మానేసి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలతో, ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లతో, ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో సంవత్సరమంతా గడిపే స్టేజ్కి వచ్చేసారు. రైతులు వ్యవసాయం భూమి పెట్టుకొని
బతికేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేయట్లేదు. వ్యవసాయం చేసినా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే అమౌంట్ సరిపెట్టుకుంటే అయిపోయాయి కదా, మళ్ళీ పెట్టుబడులు పెట్టి నష్టపోవడం ఎందుకు? ప్రభుత్వం ఇచ్చే 10,000 సహాయంతో ఆ భూమిని బీడుగా ఉంచినా 10,000 మిగిలినట్టే అని సేఫ్ మోడ్లో వెళ్ళిపోయారు రైతులు కూడా. రైతులు సేఫ్ మోడ్లో పోవటం వల్ల ఈ పాడి పంటలు, పప్పు దినుసులు, ధాన్యాలు వీటి ప్రొడక్షన్ అంటే ఆర్గానిక్ కాకుండా ఇనార్గానిక్గా, అంటే ఫర్టిలైజర్ సహాయంతో కొంతమంది ఎక్కువ పంట పండించటం, అంటే ఆ భూమి బద్దలయ్యేలా పంటలు పండించడం, ఇంకోవైపు అసలు నాట్లే వేయకుండా రైతు బంధు తిని కూర్చోవడం అలవాటైపోయింది. అంటే ఒకవైపు కొంతమంది రైతులు బాగా సంపాదిస్తున్నా, ఇంకోవైపు కొంతమంది రైతులు ఉన్నదానితో సరిపెట్టుకొని అసలు పంటలే వేయటం మానేశారు. ఈ మధ్యలో ఉండే రైతులు అంటే ట్రెండ్కు అనుకూలంగా పంటలు వేసి అందరూ అదే పంటలు వేయటం వల్ల తీవ్రంగా నష్టానికి గురై వాళ్ళు పండించడం మానేసే స్టేజ్కి వచ్చి రైతు బంధు తినడం స్టార్ట్ చేశారు. అంటే భారత్ యావత్తు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. అంటే చాతనైనోళ్ళు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. ఇది ఒక దేశానికి ఒక రెడ్ సిగ్నల్ పడ్డట్టు. ప్రజలు ప్రభుత్వం ఇచ్చే చేయూత కమ్మగా ఉంది అని ఎప్పుడు అనుకున్నారో అప్పుడే దేశం పతనం కావడం స్టార్ట్ అవుతుంది అని మనం తెలుసుకోవాలి. ఈ 3 ట్రిలియన్, 7 ట్రిలియన్, 6 ట్రిలియన్ ఇవన్నీ బుక్స్లో చెప్పుకోవడానికి, బ్యాంక్ అకౌంట్స్లో చూపించుకోవడానికి పనికొస్తుంది. కానీ ప్రాక్టికల్గా ప్రజలకు ఇవి డైరెక్ట్గా అంది ప్రజల్లో చైతన్యం కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానివ్వండి, లేదా వాళ్ళలో అంటే వినూత్నంగా ఉండాలి, మనమన్నా చేయాలి లైఫ్లో అనే కాంక్ష చంపేస్తుంది. అటు విద్య, ఇటు వైద్యం రెండు కుంటుపడుతున్నాయి. వైద్యం కుంటుపడట్లేదు అంటే ఎక్కువ మందులు మింగి ఎక్కువ కాలం బతికే పరిస్థితులు వస్తున్నాయి. అంటే మందులు లేకుంటే మరణం తథ్యం. అంటే మందులపై బతికే వ్యక్తులు ఎక్కువ తయారవుతున్నారు భారతదేశంలో. అంటే ఈ మందులు వినియోగం వల్ల మనుషుల ప్రొడక్టివిటీ అనేది, మనుషులు జస్ట్ జీవోత్సవాలే, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్లకు తక్కువ ఏజ్ నుంచే ఈ ఏజ్ రిలేటెడ్ లేదా జెనెటిక్ రిలేటెడ్ లేదా లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్యాధులు వచ్చి తక్కువ సమయంలోనే వాళ్ళు ఇక పలాయం చిత్తగించి పెన్షన్లపై, సేవింగ్స్పై ఆధారపడే దౌర్భాగ్యపు స్థితి మన భారతదేశంలో ప్రభుత్వమే కలిగిస్తుంది. అది అందరికన్నా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్. అయితే ప్రభుత్వానికి ఈ 140 కోట్ల ప్లస్ పాపులేషన్లో దాదాపు ఒక 2-3% ట్యాక్సులు కడుతున్నారు. అందుకోసమే అందరినీ ట్యాక్స్ బ్రాకెట్లో తేవాలి అనే ప్రయత్నం జిఎస్టీ రూపంలో చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్పై ఉప్పు, పప్పు దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, సెప్టిక్ క్లీనింగ్ వరకు, చెత్త అంటే చెత్త యొక్క డిస్పోజల్ వరకు ప్రతిదానిపై జిఎస్టీ విధించి మన మానవాళి ప్రతి ఒక్క యాక్టివిటీపై ఒక పన్ను అనేది
ఎలాంటి యాక్టివిటీ చేసినా మీపై పన్ను పడుతుంది అనే ఒక భయం ప్రభుత్వం కలిగించి అసలు వినియోగదారుడి వినియోగం యొక్క కెపాసిటీని ప్రభుత్వమే తగ్గించినట్టు అయింది. బిస్కెట్ ప్యాకెట్ తిన్నా పూర్వంలో బ్రాండెడ్ ఐటమ్స్కే ట్యాక్సులు పడేవి కానీ లోకల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్పై ట్యాక్సులు లేవు. కానీ ఇప్పుడు ఏ ఐటమ్ వాడినా దాని ఇనీషియల్ స్టేజ్ నుంచే జిఎస్టీ పడటం వల్ల ఈ జిఎస్టీ ప్రతి ఒక్క ప్రోడక్ట్పై పిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్పై ట్యాక్స్ రూపేణ డబ్బులు అంటే తినడానికి గతి లేనోని దగ్గర కూడా ట్యాక్స్ వసూలు చేయడం ఇది ప్రభుత్వానికి చెల్లింది. కానీ ఆ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నాయి అంటే వాళ్ళకు ఓట్లు పడుతున్నాయి కనుక. ఓట్లు ఆమోదానికి సంకేతమని చాలా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి, అది నిజమవుతున్నాయి కూడా. కనుకనే ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ ప్రజలపై తమ సర్వైవల్ అంటే తమ ఉనికి యొక్క భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ అంటే కోఆర్డినేషన్ కానివ్వండి, అంటే వాళ్ళ అంటే రెండు ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడం మానేసి వంతులు పెట్టుకొని ప్రజలను వంతులతో పాలిస్తూ ఉన్నారు. ఒకడు నేనే ఇచ్చాను అంటే ఒకడు నేనే ఇచ్చాను అంటారు. అంటే అక్కడ ప్రభుత్వం చేసే పనులపై బ్రాండింగ్ మొదలైంది. అంటే బ్రాండెడ్ పనులు. ఒకడు ఇందిరమ్మ అంటే ఇంకోడు ప్రధానమంత్రి అంటాడు, అంటే ఇంకోటి అంటే ఇంకోటి అంటాడు, ఒకడు ఎన్టీఆర్ అంటే ఇంకోడు సోనియా గాంధీ అంటాడు. అంటే ఇట్లా బ్రాండింగ్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఏ కార్యక్రమం అయినాకైనా ఒక బ్రాండ్ అనేది తయారైంది. నయం ఆ బ్రాండ్పై జిఎస్టీ పడతలేదు. సోనియా బ్రాండ్పై ఎక్కువ, ఇందిరమ్మ బ్రాండ్పై ఎక్కువ, మోదీ బ్రాండ్పై తక్కువ అని జిఎస్టీ లేకుండా ఎలాంటి కార్యక్రమం చేసినా అయినా జిఎస్టీ పడుతుంది. బ్రాండ్పై ఒక జిఎస్టీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా బ్రాండ్ అయితే ఇంత జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం అయితే ఇంత జిఎస్టీ అని లేకుండా బ్రాండ్లను తప్పించి ప్రతి సేవపై జిఎస్టీ ప్రభుత్వం విధిస్తూనే ఉంది. అంటే ప్రతి ఒక్కడు ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చాయి. కానీ ట్యాక్స్ పన్నులు వసూళ్ళు చాలా అంటే మినిమంగా ఉన్నాయి అని ప్రభుత్వం భావించి ప్రజల ఆదా, ప్రజల ఇన్కమ్, ప్రజల అలవాట్లు, ప్రజల ఇన్వెస్ట్మెంట్లు, ప్రజల అంటే కట్టుకునే ఇండ్లు, కొనే పొలాలు, అంటే ఓ వస్తువు దేనికి వినియోగం చేస్తున్నారు అని వెనక ముందు చూడకుండా ప్రభుత్వాలు ప్రతిదానిపై జిఎస్టీ వివిధ రకాలుగా పన్నులు విధిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి కొన్ని ఏండ్లుగా ప్రజలు ఆదాయపై, ప్రజల ఇన్వెస్ట్మెంట్పై అవగాహన లేకుండా భారతదేశంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది బంగారం. బంగారాన్ని దాని కన్జంప్షన్ నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ చేసినా తగ్గలేదు. గోల్డ్పై పన్ను విధించినా కన్జంప్షన్ తగ్గలేదు. అంటే గోల్డ్ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ అంటే అది లోపలికి పోతే దాని వాల్యూ బయట తేవడం చాలా కష్టం. గోల్డ్పై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫెయిల్ అవుతుంది. అంటే అలాంటి మొండి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. కానీ
రాబోయే రోజుల్లో గోల్డ్కు గడ్డు కాలం ఉంది అని తెలుస్తుంది. బంగారం యొక్క ధర పెరగడం ప్రభుత్వానికి చాలా మంచి చేకూర్చింది. ఎందుకంటే రేట్స్ పెరగడం వల్ల అమ్మకాలు ఎక్కువై కొనుగోలు తగ్గాయి. ఈ గోల్డ్ యొక్క ఇల్లీగల్ ఇంపోర్ట్స్ లేదా స్మగ్లింగ్ పెరగవచ్చు, కానీ కొద్దిగా గోల్డ్ యొక్క కన్జంప్షన్ తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొన్నారు కనుక వాళ్ళు 90,000 దాటిన తర్వాత బయింగ్ స్టార్ట్ చేశారు. అది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు కూడా తెలియదు. భారతదేశంలో ఉండే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్, కానీ బయటి దేశాలలో ఉండే వాళ్ళకు ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్, ఒక వస్తువుగా మారి ఇప్పుడు అక్కడ గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో భారతదేశం పాపం ఏమాత్రం లేదు. కానీ ప్రభుత్వాలు ఈ బంగారాన్ని ఒక వాల్యూ, అంటే లిక్విడ్ వాల్యూ ఉన్న అసెట్గా చూడటం ఇష్టపడట్లేదు. అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే గోల్డ్ బారోయింగ్ పై, అంటే గోల్డ్ మార్టిగేజ్ చేసి గోల్డ్ లోన్స్ పై పంజా విసిరింది. ఈ విసరటం ఎందుకు విసిరింది మనం అర్థం చేసుకుందాం. అంటే పూర్వకాలం నుంచి కూడా గోల్డ్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా తాకట్టు పెడితే డబ్బు వస్తుంది. ఇది గోల్డ్కున్న విశిష్టత. దాని తరుగు పక్కన పెడితే అట్లీస్ట్ 70 to 80% కాస్ట్ ఇమ్మీడియట్గా మనకు రికవర్ అవుతుంది. క్వశ్చన్స్ అడగబడవు, ఎందుకంటే వాల్యూ అక్కడ కనిపిస్తుంది కనుక. సో మ్యూచువల్లీ అగ్రీడ్ రేట్తో ఈ గోల్డ్ కొనుగోళ్ళు అమ్మకాలు జరిగి ఈ గోల్డ్కు ఒక స్పెషల్ స్టేటస్ ఏర్పడింది మన దేశంలో. కానీ ఈ స్టేటస్ ఒక మహమ్మారిగా మారి దేశంలో ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంత బాగా లేదని అనుకొని అందరూ గోల్డ్, అంటే బుర్రున్న వాళ్ళు లేనోళ్ళు కూడా గోల్డ్లో ఇది సేఫెస్ట్ ఇన్కమ్ అనుకొని లిక్విడ్ వాల్యూ ఉంటుంది అనుకొని అందరూ గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. అది పతాక స్థాయికి చేరి ఇప్పుడు ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు నోట్లన్నీ గోల్డ్గా తయారై లాకర్లలో పోతే అంటే దేశం యొక్క పురోగతి ఈ బంగారం వల్ల, అంటే ఇంటర్నల్ వాల్యూ ఆఫ్ గోల్డ్ పెరిగింది కానీ దాని ఫలాలు దేశానికి అందుతలేవు. నోట్లు, పొలాలు అన్నీ గోల్డ్గా మారుతున్నాయి, లాభాలు గోల్డ్గా మారుతున్నాయి, ఇచ్చిపుచ్చుకోవడము గోల్డ్లో ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంటే ప్రభుత్వ నిఘా నీడ కొరవడి దానిపై నిఘా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం చేరి ఇప్పుడు ఏం చేసిందంటే ఇసలు గోల్డ్ను లిక్విడ్ వాల్యూ లేకుండా చేయాలి, దాన్ని లిక్విడిటీ లేకుండా చేయాలి. దాన్ని అంత ఈజీగా అది ట్రేడ్ కావద్దు, అంత ఈజీగా డబ్బులు రావద్దు అని ఇప్పుడు గోల్డ్ లోన్స్ పై కొరడా జరిపించింది. మనం గమనించవలసిన పాయింట్ ఏమంటే ప్రభుత్వము ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ దగ్గరున్న సేవింగ్స్, మీ దగ్గరున్న ఆదా ప్రభుత్వానికి చూపించి ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు ఆదా చేసుకోండి, కోట్లు గడించండి, మీరు ఎంతైనా ప్రాఫిట్ తీసుకోండి. ఆ ప్రాఫిట్ ప్రభుత్వానికి చూపించడమే కాకుండా ఆ వచ్చిన ప్రాఫిట్ మీరు ప్రభుత్వం దగ్గర 7% ఇస్తుంది ప్రభుత్వము, ప్రభుత్వ బ్యాంకులు లేదా ప్రభుత్వ బాండ్లు. ఆ బాండ్లలో మీకు వచ్చిన లాభాలు పెట్టేయండి. ప్రభుత్వము యథేచ్ఛగా ఈ డబ్బులను వాడి మీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టి ఏటా మీకు 7% ఇస్తుంది. లేదు సార్ మాకు 7% సరిపోదు, మేము మ్యూచువల్ ఫండ్లో పెడతాము, షేర్ మార్కెట్లో పెడతామంటే
ఆ షేర్ మార్కెట్ని కూడా టైట్ చేసి పుట్స్ కాల్స్ డెరివేటివ్స్ అంతా టైట్ చేసి పారేసి, అంటే గవర్నమెంట్ని కాదని మీరు స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళినా, మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళినా, బాండ్ అంటే ప్రైవేట్ బాండ్స్ వైపు వెళ్ళినా, డెరివేటివ్స్ వైపు వెళ్ళినా, అక్కడ ప్రభుత్వము లాభాలు లేకుండా చేసింది. అంటే లాభాలు రావడం కష్టదాయకంగా చేసింది. అంటే మనం ఇది కాదు, ప్రభుత్వాన్ని కాదని వేరే చోట పోతే ఆ అవెన్యూస్ అన్నీ ప్రభుత్వం క్లోజ్ చేసేసి డబ్బు మొత్తము ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ బాండ్లో పెట్టండి, మీకు 7% ఇస్తాయి. లేదండి మేము వ్యాపారాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటే జిఎస్టీని దాటుకొని, అంటే ప్రభుత్వం ఏ సహాయం లేకుండా ప్రభుత్వం ఇచ్చే పిఎం ఇచ్చే ఇండస్ట్రియల్ లోన్స్ 12% ఇస్తుంది, కానీ ఎఫ్డీలు మాత్రం 7% ఇస్తారు. అంటే ప్రభుత్వం ఎంటర్ప్రినర్స్కి అంటే ఇండస్ట్రియల్ దాన్ని ఇండస్ట్రియలైజేషన్ బూస్ట్ చేయడానికి ఇచ్చే లెండింగ్ అది 12% ఏటా. కానీ మనం గిన ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టామంటే 7%. అంటే ప్రభుత్వమే ఒక వడ్డీ వ్యాపారిలాగా మారుతుంది. అంటే ప్రభుత్వం ఎలాంటి పనులు చేసినా ఓకే, ఇప్పుడు ప్రభుత్వమే 10% వడ్డీ ఇస్తా అంటే ప్రభుత్వం ఎక్కడ చెప్పిందో అక్కడనే పెట్టాలి. అంటే ప్రధానమంత్రి ఇండస్ట్రియలైజేషను, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇండస్ట్రీస్ రావాలని ఇచ్చే వడ్డీ 12%. కొన్ని చోట రాయితీలు ఉన్నాయి. ఆ రాయితీలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20-30 లక్షలు పెట్టి ఒక ఇండస్ట్రీ పెడితే దానిపై ఒక 20%-30% రాయితీ ఉంది. ఆ రాయితీ కాస్త ఈ జిఎస్టీ రూపంలో గవర్నమెంట్కి ఆటోమేటిక్గా అందిపోతుంది. అంటే రాయితీ న్యూట్రల్. అదే కాకుండా వీళ్ళు వేసే పన్ను వడ్డీ నార్మల్గా ఉన్న జిఎస్టీ రూపంలో వడ్డీ ఇచ్చేస్తుంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వము ఏ వైపు చూసినా మీరు ఎంత కష్టపడ్డా మీకు మీ డబ్బుకు ముక్తి మా బాండ్లలో, ప్రభుత్వ స్కీమ్లలో, ప్రభుత్వంలో పెట్టుబడి పెడితే కానీ మీకు మోక్షం లభించదు అనే విధంగా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ని తన వైపు తిప్పుకుంటుంది. సరే ఎక్కడ నుంచి డబ్బు పోగేస్తుందో అక్కడ ఖర్చు పెడుతుందా అంటే అది లేదు. తెలంగాణలో పోగేసిన డబ్బు తీసుకుపోయి బీహార్లో ఖర్చు పెడుతుంది, కర్ణాటకలో పోగేసిన డబ్బు తీసుకెళ్ళి నాగాలాండ్లో ఖర్చు పెడుతుంది, ఇక్కడ పోగేసిన డబ్బు మధ్యప్రదేశ్లో ఖర్చు పెడుతుంది. అంటే ఎక్కడ డబ్బు పెట్టమంటే అక్కడ పెట్టినా, ఎక్కడ పన్నులు చెల్లించాలి అంటే అక్కడ చెల్లించినా దాని ఫలాలు అక్కడ వాళ్ళకు కాకుండా వేరే వాళ్లకు, అంటే ఎలాంటి పన్నులు చెల్లించే వాళ్లకు కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా వాళ్ళకు ట్యాక్స్ పడదు, వాళ్ళ ఇంట్లో ఎల్ఈడి స్క్రీన్ ఉన్నా ట్యాక్స్ పడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక వైట్ రేషన్ కార్డు ఉంది కనుక. అంటే నిరుపేదలు అని ప్రభుత్వం చెప్పుకునే నిరుపేదలు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేసి బ్లాక్లో టికెట్లు కొని వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటూ, అంటే వాళ్ళ లైఫ్స్ కుబేరుడు లైఫ్స్ కన్నా, ట్యాక్స్ కట్టేవాళ్ళ లైఫ్స్ కన్నా 100 రెట్లు బెటర్గా తయారై అసలు ప్రజలకు ఈ స్కీమ్లే నచ్చి, అంటే పని చేయకుండా ప్రభుత్వ ఆదాయంపై ఆధారపడి బతకడం చాలా అలవాటు అయిపోయి ఇప్పుడు కష్టపడితే వచ్చే నష్టాలు వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు దేశంలో కష్టపడితే నష్టం, ఊరుకుండి ఒక రేషన్ కార్డు సంపాదించుకుంటే బ్రతుకంతా ఒక ఇద్దరుంటే 8,000 ఆదాయంతో నెట్టుకొస్తే అంటే జీవితమే గడిచిపోతుంది అనే ఒక ఈజీ అస్త్రాన్ని ప్రజలు ఉపయోగించుకుంటూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దాన్ని బలపరుచుకుంటూ పొలిటికల్ పార్టీస్ని పిండేస్తూ
తమకు రావాల్సిన వాటాని 5 ఏళ్ల లోపలే ప్రభుత్వాల దగ్గర వసూలు చేస్తూ అక్కడక్కడ ఓడిస్తూ అక్కడక్కడ గెలిపిస్తూ అంటే పాలకులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ప్రజలు సంతోషపడే టైంకి వస్తుంది. మనం అది స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలన అని కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అసలు ఏం చేయాలనో కూడా తోచని పరిస్థితిలో కాంగ్రెస్ వెళ్ళిపోవడం మన రాష్ట్రం యొక్క దురదృష్టం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఒక స్టెప్పింగ్ స్టోన్గా వాడుకొని మెట్లలా వాడుకొని వాళ్ళు ఉండే స్టేజ్కు వెళ్ళడానికి ప్రజల అంటే రిసోర్సెస్ని యూజ్ చేసుకునే దౌర్భాగ్య దుస్థితి ఇప్పుడు భారతదేశంలో ఏర్పడ్డది. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పోటాపోటీగా ప్రైవేట్ సంస్థలు పెంచుతున్నాయి, కానీ వాళ్లకు హోమ్ లోన్ ఇప్పుడు చూడండి హౌసింగ్ సెక్టర్ని కూడా ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ మీ సిటీలో ఏ అప్రూవల్ కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి అని ఒక స్టేజ్కు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు యథేచ్ఛగా ఏ రూల్స్ ఫాలో కాకుండా బిల్డింగ్స్కి పర్మిషన్ ఇస్తున్నాయి, సైడ్కు డబ్బులు నొక్కేసి అడ్డగోలు పర్మిషన్లు ఇస్తున్నాయి అని గ్రహించిన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు హౌసింగ్ సెక్టర్ని కూడా తన కంట్రోల్లో తెచ్చుకొని ఇక్కడ విచ్చలవిడిగా బ్లాక్ మనీ వ్యాపారం అవుతుంది, బ్లాక్ మనీ చెల్లుబాటు అవుతుందని తెలుసుకొని ఇప్పుడు హౌసింగ్ లోన్స్ పైనే కాకుండా టోటల్ అడ్వాన్స్ పేమెంట్స్ లేదా ప్రీ బుకింగ్, పోస్ట్ బుకింగ్, టోటల్ ప్రీమియం ఆన్ ప్రాపర్టీస్, క్యాష్ పేమెంట్స్ లేదా అడ్వాన్స్ పేమెంట్స్ ప్రతి ఒక్క పేమెంట్ మెథడ్పై గురిపెట్టింది. ఇప్పుడు రాను రాను హౌసింగ్ సెక్టర్పై కూడా ఉచ్చు బిగించి ఈ హౌసింగ్ సెక్టర్లో ఇన్వాల్వ్ అయిన బ్లాక్ మనీని భారీగా తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఈ హౌసింగ్ దగ్గర నుంచి పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మెకానిజము, పిఎఫ్లు, పెన్షన్ స్కీమ్లలో డబ్బులు పెట్టి ఆ పెన్షన్ స్కీమ్లో డబ్బులు ప్రభుత్వం వాడుకొని ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో అలా ఖర్చు పెట్టుకుందామని ప్రజలపై ఒక వ్యూహాత్మకమైన ఒక దాడి చేస్తుంది. బంగారం సేఫ్ కాదు, మీ ఫిక్స్డ్ డిపాజిట్లు బయట పెడితే కష్టము, ప్రభుత్వం దగ్గర పెడితే నో ట్యాక్స్, పెన్షన్దారులైనా పెన్షన్ ఎక్కువ పొదుపు చేసుకోవద్దు, ఆ పెన్షన్తో మీరు ఏం చేసినా ప్రభుత్వం స్కీమ్లలో పెట్టాలి, అయితే మీకు ట్యాక్స్ పడదు, మీరు ఏం చేసినా ప్రభుత్వం రిలేటెడ్. ఇప్పుడు ప్రభుత్వాలు ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నాయి అంటే ఈ బయటి శక్తులు అంటే బయట ఏమో ప్రజలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, కానీ ప్రభుత్వం దగ్గర ఆదా తక్కువ చేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి గిట్టట్లేదు. కార్లు కొంటున్నాడు, పన్ను కట్టాడు, కార్లు కొంటున్నాడు, మినిమం పన్ను కడుతున్నాడు, లగ్జరీ కార్లో తిరుగుతున్నాడు. సో వాడు కొనేటప్పుడే ఆ కారు రేట్ డబుల్ వేసేస్తే వాడు ఎవడు కొన్నా మనకు అందాల్సిన మనకు వాటా అందుతుంది కనుక లైసెన్స్ రూపేణా పెట్రోల్ రూపేణా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో దానిపై జిఎస్టీ కానివ్వండి ఇతర ట్యాక్సులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కాబట్టి అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్పై అడ్వాన్స్గా డబ్బులు నొక్కేయడము, ఒక ప్రోడక్ట్పై ట్యాక్సులు వేయటము, ఒక సర్వీస్పై ట్యాక్సులు వేయటము. అంటే మనిషి బిజినెస్ కన్నా ముందు ట్యాక్స్ గురించి ఆలోచనే. అంటే ట్యాక్సులను అవాయిడ్ చేయడానికి పోయి ఇరుక్కపోతే 100% ట్యాక్స్. అంటే ట్యాక్స్ పడుతుంది, ఆలోచించకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి ట్యాక్స్ కట్టినాక మీరు ఏమి ఇబ్బందులు పడతారో పడండి, కానీ ఇబ్బంది పడ్డాక మీరు ట్యాక్సులు కట్టలేరు కనుక ట్యాక్సులు కట్టి ఇబ్బంది పడండిరా నాయనలారా అని ప్రభుత్వం నోటి నుంచి చెప్పకుండా మన నోటి నుంచే ఆ విషయాలు చెప్పిస్తున్న ప్రభుత్వాలు
నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ప్రజలు ఎంత సంపాదించినా ఎలా సంపాదించినా ప్రభుత్వ నిఘా నీడల నుంచి తప్పించుకోలేరు. కనుక ప్రభుత్వం ఎలా చెప్తుందో, ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో, ప్రభుత్వం ఏది ప్రామాణికంగా చూపుతుందో దాంట్లో మాత్రమే మీరు డబ్బు పెట్టాలి. ఇతర మార్గాల్లో పోతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అని మీకు ఖితాబిచ్చి మరి మీపై పెనాల్టీలు విధించి మీ సిబిల్ స్కోర్ తగ్గించి మీకు మళ్ళీ రుణం పొందకుండా చేసే కుట్ర కూడా ప్రభుత్వాలే చేస్తున్నాయి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఈ విషయంపై చాలా ఏండ్లుగా అంటే 1.5 ఇయర్గా మీ అందరికీ చెప్తున్నా. ప్రభుత్వం రాబోయే రోజుల్లో జీవితాలను సరళీకృతం చేయడం మానుకొని మన దగ్గర ఉన్న ఆటానా చారానాపై కూడా జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు లేదా సర్వీస్ ట్యాక్సులు రూపేణ మన జీవితం ట్యాక్స్ మయం చేయబోతున్నాయని నేను 1.5 ఇయర్ నుంచి మీకు హెచ్చరిస్తూనే ఉన్నా. అది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి అంటే అన్ని సెక్టర్స్లో విస్తరించి మీరు ఎలాంటి యాక్టివిటీ చేసినా ట్యాక్స్ కనుక మీరు కూడా ప్రభుత్వం ఏమి ఇస్తుందో అది తిని కాముగా ఊరుకోండి అనే స్టేజ్కు ప్రజలను పుష్ చేసేది ప్రభుత్వాలే. కనుక ఈ ట్రాప్లో ఉండొద్దు. అంటే ప్రభుత్వ అంచనాకు మించిన వ్యాపారాలు చేయాలి, ప్రభుత్వం అంచనా వేయలేని వ్యాపారాలు చేసి మన కష్టానికి అనుగుణంగా మనం అనుకుంటున్న డబ్బును పోగు చేయడం కూడా ఒక బ్రహ్మ విద్యగా మారింది, ఒక స్పెషల్ విద్యగా మారింది. కనుక ప్రతి ఒక్క సామాన్యుడు కూడా నేను సామాన్యుడిని, నా దగ్గర ప్రభుత్వం రాదు అనుకోవడము ఒక మూర్ఖపు ఆలోచన. ప్రభుత్వము ఎక్కడ పాతాళంలో ఉన్నా ఆ పాతాళ లోకానికి వచ్చి ట్యాక్స్ విధిస్తుంది. అలాంటి టైం ఆసన్నమైంది కనుక మనము లక్షల కోట్ల అప్పులు చేసి ఇంటి కొనడము, వ్యాపారాలు చేయడము, బ్రాండ్లు నిర్మించడము, ఆన్లైన్ వ్యాపారాలు చేయడము, అంటే బహిరంగంగా మన బ్రాండు, మన ఇమేజ్ డెవలప్ చేసుకోవడానికి లక్షల కోట్ల వ్యాపారాలు చేసినా మనకు మిగిలేది ముష్టే అని ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క ఖర్చు నగదు రూపంలో చేయండి. ప్రతి ఒక్క ఇన్కము రాంగ్ అనే దాన్ని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడెక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ప్రతి ఒక్క డేటా తీసుకునే అధికారం ప్రభుత్వం ఇస్తుంది. అంటే ట్యాక్స్ కట్టేవాడు, ముష్టి అడుక్కునేవాడు అందరూ సమానులే. ముష్టి అడుక్కునేవాడి దగ్గర యూపీఐ నంబర్ ఉన్నా వాడిపై ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగచ్చు. వాడు దాచుకున్న పైసలు వాడు జేబులో నుంచి గుంజుకునే అధికారం, అంటే ముష్టివాడిపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక మనమెంత అనుకొని దయచేసి మనం చేసే వ్యాపారంపై దృష్టి కూడా పెట్టాలి, మనకొచ్చే ఆదాయంపై దృష్టి పెట్టాలి. ఆదాయం ఎలా మిగులుతుంది, ఎంత మిగులుతుంది, ఎలా మిగిలే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ప్రాపర్గా ఆలోచించి ఒక వ్యాపారం కానీ ఒక ఆదా కానీ చేసుకోవాలి అని సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేగాక మా ఛానల్కి మీరు ఆర్థిక పరంగా ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే కింద అకౌంట్ నంబర్ ఇస్తాను. మీరు డైరెక్ట్లీ ఆ అకౌంట్ నంబర్కి పే చేసి మెసేజ్ రూపంలో మాకు ఇక్కడ యూట్యూబ్లో తెలియజేస్తే మీరందరూ ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.